ఇట్లాగే ఉంటుంది వైట్ ఆపోజిట్ కాదు ఇటు 10 ఇంటికి గంగళ ఇటు నుంచి 10 ఇటు నుంచి 10 బట్ ఏసీలు 13 చెప్పారు కదా గ్రీన్ రూమ్లో 2 పెట్టి మిగతా స్టేజ్ దేవుడు పూజ చేసి కుర్రోళ్ళు వెళ్ళిపోయిందని బ్యారికేడ్ వేసేసి మా ఫ్రెండ్స్ వేసారు వాళ్ళు మామూలుగా పట్టి వేసిందా ఫ్యాక్టరీగా ఎవరు చెప్తారు ఎవరు మీరు ఎందుకు అనుకున్నారు 28వ తేదీ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వస్తున్నారు. రా కదిలిరా అనే ప్రోగ్రాంతో ఈరోజు రాష్ట్రంలో అనేక పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఈరోజు విస్తృతంగా అంటే మనకున్న 25 పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో చాలా విస్తృతంగా యాక్చువల్గా ప్రచారం చేస్తున్నారు. అక్కడ ప్రజలకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, 2014 నుంచి 19 దాకా ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఈ 2019 నుంచి ఇప్పుడు దాకా ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టిన విషయాలను చక్కగా వివరిస్తూ చేస్తున్నారు. దీనికి అశేషమైన జనం అంటే వాళ్ళే వాలంటరీగా వస్తున్నారు. ఎంత వాలంటరీగా వస్తున్నారంటే అసలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుపుతారా, ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పంపించేస్తామని కాసుకొని ఉన్నారు. అసలు ఇంత వ్యతిరేకత ఈ రాష్ట్రంలో వచ్చినంత వ్యతిరేకత నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాలా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఆయన ఎప్పుడైతే అమరావతి రాజధానిలో ప్రజావేదికను కూల్చాడో ఆ రోజు నుంచే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇతను ఒక శాడిస్టు, సైకో. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. ఆ ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకో, లేదు దాన్ని బోల్ట్నట్టు తిప్పేస్తే దాన్ని మొత్తాన్ని వేరే దగ్గర బిగించుకో. అంతేగాని ప్రక్కనాలు పెట్టి కొట్టడం, దాన్ని నుజ్జు చేయటం, చంద్రబాబు నాయుడు ఆ రోడ్లో పోతే చూడాలా, ఆయన బాగా ఇదైపోవాలి, ఫీల్ అయిపోవాలని అక్కడే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అతని సైకోయిజం. ఈజ్ వన్ సైకో. కాబట్టి ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇదే విధంగా జరిగితే రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగాలు ఉండవు. ఆయనే కొన్ని దగ్గర ఓపెన్గా నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతానని అసలు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు, ఏ సీఎం కూడా నిజంగా ఆ మాట చెప్పకూడదు. కానీ ఆయన నోటికుండా చెప్తున్నాడంటే ఆయన స్ట్రాటజీ ఏందో అసలు ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 2024లో ఆయన పోవటం తథ్యం. రేపు 28వ తేదీ 11 గంటకి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకి నెల్లూరు సిటీకి 10 గంటలకు వస్తారు. 10 గంటలకు ఇక్కడ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ప్రజలు ఈ యొక్క ప్రోగ్రాంకి వస్తున్నారు. 1,00,000 కంటే ఎక్కువ వస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసాం. వాళ్ళకి కావాల్సిన వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, పార్కింగ్ కావచ్చు, ఈ ఏరియా అంతా కొంత హైజీనిక్గా ఉండటం. డయాస్ కూడా 160 అడుగులకి 40 అడుగులు 60x40తో వేయటం జరిగింది. ఆ విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందువల్ల ప్రజలందరినీ ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉదయం 10 గంటలకి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దానికి నెల్లూరు సిటీకి రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడే కాబోయే డిప్యూటీ సీఎం మా నారాయణ గారు ఇప్పుడే మీటింగ్ పెట్టి అందరూ చెప్పడం జరిగింది. 25,000 పైన టౌన్ నుంచి రావాలి, మనం చేయాలి, బ్రహ్మాండంగా ఆయనకి ఆహ్వానం పలకాలి, నెల్లూరు తడాకా చూపించాలని చెప్పి సార్ చెప్పడం జరిగింది.